వీసమెత్తు ప్రమాదం లేదని చైనా దబాయిస్తోంది. కానీ టిబెట్లోని యాన్లుంగ్ జాంగ్లో బ్రహ్మపుత్ర నది మీద అది నిర్మించబోయే భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ మన పర్యావరణాన్ని, నీటిని, ఇంధన అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయం. దిగువ పరివాహక దేశాలైన భారత్తో పాటు బంగ్లాదేశ్ను కూడా అమితంగా నష్టపరిచే నిర్మాణం ఇదే. డ్యాం నిర్మాణానికి చైనా $137 బిలియన్ ఖర్చు చేయబోతోంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే చోట ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారని, హిమాలయాల్లోని ఒక భారీ అగాధాన్ని చైనా ఇందుకు ఎంచుకుందని వార్తలు వస్తున్నాయి. 3 గార్జెస్ డ్యాంను కూడా వెలవెలబోయేట్టు చేసే ఈ ప్రాజెక్టు సాయంతో జల ప్రవాహాన్ని చైనా నియంత్రించటమే కాదు, భారీ స్థాయిలో వరద నీటిని భారత భూభాగం పైకి వదిలి విధ్వంసం కూడా సృష్టించగలుగుతుందని కొందరి వాదన. ఈ ప్రాజెక్ట్ భారత్ చైనా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం చైనా నియంత్రణలోకి పోతుంది కనుక ఎండాకాలంలో ప్రధానంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. వర్షాకాలంలో పూర్తి భిన్నమైన స్థితి. బ్రహ్మపుత్రకు భారీ వరదలు వస్తాయి కనుక ఒక్కసారిగా నీరు విడుదలైతే దిగువ ప్రాంతాలు మునిగిపోతాయి. చైనాతో గతంలో ఉన్న ఆ కాస్త సయోధ్య కూడా ఇటీవలి కాలంలో అడుగంటిపోయింది. అమెరికాతో మన ఆత్మీయత ఆలింగనాల స్థాయికి చేరిపోవడంతో ఒక్క బుల్లెట్ కూడా పేలని సరిహద్దు కాస్త కుమ్ములాటలకు, ఉద్రిక్తతలకు నిలయమైంది. దశాబ్దాలుగా 2 దేశాల సరిహద్దుల్లోనూ నెలకొని ఉన్న శాంతి నశించి పరస్పర అపనమ్మకంతో మెలగవలసిన దుస్థితి ఏర్పడింది. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ఉభయ దేశాల బలగాలు వెనుకడుగు వేసి ఉండవచ్చు. కానీ అమెరికా పక్షాన చైనాను హద్దుల్లో ఉంచే బాధ్యత మనం నిర్వహిస్తున్నంతకాలం ఆ వేడి కొనసాగుతూనే ఉంటుంది. బ్రహ్మపుత్ర జలాలపై 2002లో తొలిసారిగా ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. ఆ తర్వాత 3 సార్లు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేర్పులు జరిగాయి. చివరి ఒప్పందం 2023లో ముగిసిందని, ఆ తర్వాత ఆ ఊసే లేకపోయిందని అంటారు. ప్రాజెక్టు నిర్మాణానికి మన అభిప్రాయాన్ని కూడా తీసుకునేంత సయోధ్య 2 దేశాల మధ్య ఎలాగో లేదు. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రక్షణ పరంగా మనకు పక్కలో బల్లమే. డ్యాం నిర్మాణంలో భాగంగా జరిగే పర్యావరణ విధ్వంసం, భూకంపాలకు అధిక అవకాశం ఉన్న ప్రాంతంలో దీనిని నిర్మించబోవడం ఆందోళన కలిగిస్తున్న అంశాలు. నీటి సహజ ప్రవాహ వేగంలోనూ, దిశలోనూ మార్పు చేర్పులు జరగడం అత్యంత అరుదైన జీవజలాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రహ్మపుత్ర ఆధారంగా భారత్, బంగ్లాదేశ్లో సాగే వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది. తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చును. అరుణాచల్ ప్రదేశ్లో తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టులను కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుంది. ఈ భారీ ప్రాజెక్టుతో దిగువ ప్రాంతాలకు ఎలాంటి సమస్యలు రానివ్వబోనని, అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తానని చైనా హామీ ఇస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో కూడా మనకు నదీ జలాల వివాదాలున్నాయి. కానీ నిర్దిష్టమైన ఒప్పందాలు, కార్యాచరణ విధానాలు కూడా ఉన్నందున సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించుకోగలిగే అవకాశాలు అధికం. కానీ చైనాతో బ్రహ్మపుత్ర విషయంలో మనకు ఉన్నది 5 ఏళ్లకు మారు సవరించుకోగలిగే MOU మాత్రమే. చైనా దీనిని కాదు పొమ్మంటే మనం చేయగలిగేది కూడా ఉండదు. ఈ ప్రాజెక్టు విషయంలో చైనా వెనకడుగు వేసే అవకాశాలు లేవు కనుక దానికి మనం సంసిద్ధం కావడం ఉత్తమం. అధిక సంఖ్యలో టెలిమెట్రీ స్టేషన్లను నెలకొల్పుకొని బ్రహ్మపుత్ర నీటి స్థితిగతులను నిత్యం గమనించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పరిస్థితులు మారిపోవచ్చును కనుక ప్రస్తుతానికి ఉభయ దేశాల మధ్య ఉన్న ఆ కాస్తంత సయోధ్యను ఉపయోగించుకుని ఇప్పుడే కొన్ని అవగాహనలకు, ఒప్పందాలకు మార్గం సుగమం చేసుకోవడం ఉత్తమం. భారతదేశం మీద కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ తనకు ఈ చైనా ప్రాజెక్టు వల్ల అధిక ప్రమాదం ఉందని గ్రహించి మనతో కలిసి రావాలి.